ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారంటూ సందేహం వ్యక్తం చేశారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు అన్న మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని అన్నారు. స్పీకర్ తనపై వ్యక్తిగతంగా దూషించేలా మాట్లాడిన వీడియోలు బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది అన్న వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించాలని కోరుతున్నట్టుగా పేర్కొన్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో అయ్యన్నపాత్రుడుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ సారాంశం ఏంటి? సో ఇక్కడ ప్రతిపక్ష హోదా కల్పించాలి, 10% ఉండవలసిన అవసరం లేదు, ఎక్కడ అది రాసి లేదనేది కూడా ఆయన దీంట్లో పొందుపరిచినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఈరోజు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానంగా శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలో కోరారు. ముఖ్యంగా ఇందుకు కారణాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ, అదేవిధంగా స్పీకరు అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ లేఖను రాసినట్టు, అన్నిటికీ మించి శాసనసభలో ఉన్న ఒకే ఒక్క విపక్షం కాబట్టి ప్రజా సమస్యల్ని ప్రభావవంతంగా ప్రశ్నించడానికి లేదా మాట్లాడడానికి, చర్చల్లో భాగస్వామి కావడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పిస్తే మరింత మేలు జరుగుతుందన్న అంశాన్ని ఈ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా వాస్తవానికి సాధారణంగా శాసనసభలో సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తారు, తర్వాత మంత్రివర్గ సభ్యులు చేయడం అన్నది శాసనసభలో గత సాంప్రదాయాలన్నీ కూడా రుజువు చేస్తున్న పరిస్థితి. కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మొన్న శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంలో మంత్రుల తర్వాత 25 మంది ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు చేశారు. మంత్రుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది సాంప్రదాయాలకు విరుద్ధం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా 10% సభ్యులుంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న నిబంధన ఎక్కడ చట్టంలో లేదు కనుక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న ఉద్దేశం లేదేమో అన్న అభిప్రాయం తనకు జరుగుతున్నటువంటి వరుస పరిణామాల వల్ల వ్యక్తమవుతుంది అన్న అంశాన్ని ఈ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో జరిగినటువంటి సందర్భాలు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పర్వతనేని ఉపేంద్ర టీడీపీకి సంబంధించినంత లోక్సభలో ఏదైతే 1984లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అప్పటి ఆ లోక్సభలో 10% సీట్లు లేనప్పటికీ 30 సీట్లే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాను తెలుగుదేశం పార్టీ ఎంపీ పర్వతనేని ఉపేంద్రకి కల్పించారు. అదేవిధంగా ఆ తర్వాత 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అప్పుడు 294 అసెంబ్లీ సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ అప్పుడు 26 సీట్లు మాత్రమే దక్కించుకుంది, అంటే 10% కంటే తక్కువ సీట్లు దక్కించుకుంది. ఆ సందర్భంలో కూడా పి జనార్దన్ రెడ్డిని ఎల్ఓపి హోదా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా కూడా అప్పుడు శాసనసభ గుర్తించింది. అదేవిధంగా 2015లో రీసెంట్ ఎగ్జాంపుల్ 2015లో ఢిల్లీలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి 70 శాసనసభ స్థానాలకు గాను మొత్తం 67 స్థానాల్ని అధికార పార్టీ దక్కించుకుంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం 3 సీట్లు మాత్రమే దక్కించుకుంది. 3 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా స్పష్టంగా ప్రతిపక్ష హోదాను కల్పించింది ఆ ఢిల్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ. సో ఈ నేపథ్యంలో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తించి ప్రజా సమస్యల్ని ప్రభావవంతంగా ప్రశ్నించాలంటే ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పార్టీకి కానీ ప్రతిపక్ష నాయకుడికి కానీ శాసనసభలో ప్రజా సమస్యల మీద మాట్లాడేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, సభ దృష్టికి తీసుకురావడానికి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నారు.
ఆల్ రైట్ సతీష్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. రవీందర్, చెప్పండి. సో స్పీకర్ ఆయన పాత్రుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ సారాంశం ప్రస్తుతం సతీష్ మనం చెప్పడం చూసాం. అనేక ఎగ్జాంపుల్స్ కూడా ఆయన సైట్ చేసినట్టుగా దీంట్లో తెలుస్తోంది. గతంలో ప్రతిపక్ష పార్టీలకు తగిన సంఖ్య లేకపోయినప్పటికీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన అనేక సందర్భాలని కూడా ఆయన సైట్ చేసిన అంశం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. దీనికి రిప్లై వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ప్రస్తుతం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. అలాగే స్పీకర్ అయ్యన పాత్రుడు కూడా ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది హరి. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా మనం చూస్తుంటే అంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో అటు జనసేన కానీ బీజేపీ కానీ అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వైఎస్ జగన్ ని టార్గెట్ చేసుకుని వ్యక్తిగత దోషణలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆయన కించపరిచే విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. అంటే ఒక టార్గెట్ చేసుకుని ఇదంతా కూడా వ్యవహారం పరిస్థితుల నేపథ్యంలో పాటు ఇటీవల స్పీకర్ గా ఎన్నిక కాకముందే అయ్యన పాత్రుడు చాలా స్పష్టంగా అనేక ఆరోపణలు చేశారు. జగన్ అనేటువంటి మనిషి కేవలం ఎన్నికల్లో ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, అతను చచ్చేదాకా కొట్టాలంటూ ఆయన చేసినటువంటి విషపూరిత వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా వైఎస్ జగన్ ను ఏ స్థాయిలో టార్గెట్ చేసి వీరంతా కూడా ఒక వ్యవహారం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే కావాలని ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారనేది వైఎస్ జగన్ తన లేఖలో కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా అటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుందనేది ఎక్కడ కూడా చట్టంలో లేనేలేదు. కేవలం కావాలని దురుద్దేశపూర్వకంగానే ఆ వ్యవహారాన్ని అడ్డం పెట్టి వీరు ప్రచారం చేస్తున్నారు తప్ప 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటుందనే మాట అటు పార్లమెంట్లో లేదు, ఇక్కడ అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా లేదనేది చాలా స్పష్టంగా గుర్తు చేస్తూ వైఎస్ జగన్ ఈ లేఖను కూడా పంపించారు. ఎందుకంటే ఇటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రభుత్వంలో ఉన్నవారు కాకుండా విపక్షంలో ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది చాలా స్పష్టంగా మాన్యువల్లో కూడా ఉంది. కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ 10% సీట్లు వస్తేనే అంటూ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కూటమి నేతలు చెప్తున్న వైనాన్ని ఈ లేఖ ద్వారా చాలా స్పష్టంగా జగన్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో కనుక చూస్తే 4 పార్టీలు ఉన్నాయి. అంటే జనసేన కానీ బీజేపీ అట్లాగే ఆ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కూడా ఎన్నికల ముందు నుంచే పొత్తులో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు అధికార పక్షంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మిగిలింది ఒకే ఒక పార్టీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎన్ని సీట్లు వచ్చాయనేది కాదు, విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకా అదనంగా ఏదైనా పార్టీలు కనుకుంటే అప్పుడు ఆ పార్టీల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే కనుక ఆ పార్టీకి విపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అందుకు భిన్నంగా మన ప్రమాణ స్వీకారం రోజు కూడా చూసాం. సహజంగా శాసనసభ నాయకుడుగా అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అంటే రూల్ ప్రకారం ఖచ్చితంగా వైఎస్ జగన్ అక్కడ చేయాల్సి ఉంది ప్రమాణ స్వీకారం. కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులకు అవకాశం కల్పించి ఆ తర్వాత వైఎస్ జగన్ కు పిలుపునిచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక ఉద్దేశపూర్వకంగానే జగన్ కక్షగట్టి చేస్తున్నటువంటి వ్యవహారంగా వైఎస్ జగన్ చాలా స్పష్టంగా గుర్తించారు కాబట్టి ఆ మేరకు లేఖ కూడా రాసిన పరిస్థితి. గతంలో పార్లమెంట్లో 543 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా గతంలో 1984లో తెలుగుదేశం పార్టీకి 40 సీట్లు వస్తే ఆ టైంలో ఉపేంద్రన్ అప్పట్లో గతంలో ఆ ప్రతిపక్ష నేతగా తీసుకున్న పరిస్థితి. ఇటీవల ఢిల్లీలో కూడా కేవలం 3 సీట్లు 2015లో 3 సీట్లు మాత్రమే వచ్చిన బీజేపీ కూడా అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చిన పరిస్థితి. సో ఇంత ఉదాహరణలు కూడా దేశవ్యాప్తంగా కనిపిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఎందుకు 11 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని ఇటు స్పీకర్ గానీ శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని చేస్తున్నారనేది అంతుపట్టడం ప్రశ్నగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం బలంగా వాదనలు వినిపించాలంటే ఖచ్చితంగా విపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. హరి. ఓకే రవీందర్.